వీడియో పోస్ట్ చేసి 2 నెలలు అయిపోయింది. చాలా రోజుల వరకు కనబడలేదు నేను. బతికే ఉన్నావురా నువ్వు. మిడిల్ క్లాస్ అకౌంట్కి స్వాగతం. 2 నెలల నుంచి వీడియోస్ పెట్టకుండా ఏమైపోయాడు వీడియో అని అనుకుంటారు కదా. ఏం లేదు, స్టార్టింగ్ అయితే వైరల్ ఫీవర్ వచ్చింది. దానివల్ల కొన్ని రోజులు వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను. దాంతోపాటు మన ఫిషెస్ కూడా లేవు. అదో ప్లస్ అంటే మన యూట్యూబ్లో కూడా పెద్ద సపోర్ట్ అనేది లేకపోవడంతో 2 నెలల గ్యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు కంబ్యాక్ అనేది ఇస్తున్నాను. ఈసారి వీడియోస్ అనేవి మంచిగా ఎడిట్ చేసి చాలా బాగా చెప్పబోతున్నాను వీడియోస్ అనేది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఫిష్ అయిన బెటా ఫిష్ గురించి ఇవి ఎలా క్రియేట్ చేశారనేది చెప్పబోతున్నాను. ఈ ఫిష్కి 3 పేర్లు ఉంటాయి. అదే బెటా ఫిష్, సైమీస్ ఫైటింగ్ ఫిష్, ఇంకా స్ప్లెండిస్. ఈరోజు మన వీడియోలో అయితే దీని కేర్ గురించి ఎలాంటి దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే బెటాస్ అనేవి ఎలా క్రియేట్ చేయబడినాయి అని చెప్పి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఇలాంటివి వెళ్తాను డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళే వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాయి. అంటే బెటాస్ గురించి ఎలా క్రియేట్ అయినా చూసుకుంటే ఇవి థాయిలాండ్ దేశంలో మాత్రమే ఉంటాయి. థాయిలాండ్లో వివిధ చెరువులు అయితే ఉంటాయి కదా చుట్టుపక్కల. ఆ ప్రాంతాల్లో దొరికే వైల్డ్ బెటా ఫిషెస్ని వీరు క్రాస్ బ్రీడింగ్ అనేది చేశారు. అలా చేసి మనకి ఇలాంటి బ్రీడ్స్ అనేవి తీసుకొచ్చారు. ఈరోజు మన వీడియోలో అయితే ఈ క్రాస్ బ్రీడింగ్ అంటే ఏంటి ఎలాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రీడ్ డాగ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. రకరకాల బ్రీడ్స్ ఉంటాయి. హస్కీ అని, గోల్డెన్ రిట్రీవర్ అని, పగ్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక యాన్సిస్టర్స్ అంటే తోడేళ్ళ నుంచి మనిషితో 10 సంవత్సరాల క్రితం ఎవాల్వ్ అయి వచ్చిన మ్యూటెంట్ నుంచి మనకి ఇలా సెలెక్టివ్ బ్రీడింగ్ అనేది చేస్తూ మనకి ఇలాంటి బ్రీడ్స్ అనేవి పుట్టినాయి. అంటే జర్మన్ షెపర్డ్ ఇలా రకరకాల ఈ యొక్క డాగ్స్ అనేవి సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడం వల్ల మనకైతే దొరికినాయి. ఈ కాన్సెప్ట్తోనే ఫిషెస్లో కూడా పెంపుడు ఫిషెస్ కనబడతారు. ఇది మనకి వైల్డ్లో దొరికే బెటా ఫిషెస్ అనేవి చూడడానికి ఎలా ఉంటాయి చూసారు కదా. మీరు షాప్లో కొనుక్కునే దానికి మీరు పెంచుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇలా వైల్డ్ టైప్ నుంచి ఫ్యాన్సీస్ రావడం కారణం మన మనుషులు. థాయిలాండ్లో ఉన్న ఈ యొక్క బెటా బ్రీడర్స్ అందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే ప్రకృతి విరుద్ధంగా వీళ్ళు సెలెక్టివ్ బ్రీడింగ్ అనేది చేస్తూ వేరే వైల్డ్ బెటాస్ని తీసుకుని బ్రీడింగ్ అనేది స్టార్ట్ అనేది చేశారు. సో ఇప్పుడు మీకు హైబ్రిడ్ గురించి కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఒక మేల్ లయన్ ఇంకా మేల్ టైగర్ వచ్చేసి క్రాస్ బ్రీడింగ్ అయిందనుకోండి, ఒక హైబ్రిడ్ అనేది పుడుతుంది. ఈ హైబ్రిడ్ అనేది మనం అనుకున్నట్టు రాదు. ఎందుకంటే ఇవి కొన్ని జీన్స్ అనేవి ఉంటాయి. అవి ఫామ్ అయిన తర్వాత ఇలాంటి లైగర్ అనేది ఫామ్ అయ్యి మనకు ఒక మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ జెనెటిక్స్ అనేవి ఏమవుతుందంటే కలవాలన్నమాట. ఈ కలవలేదనుకోండి కొన్ని విషయాల్లో అవ్వదు. సో సెకండ్ థియరీ చూసుకుంటే అంటే మేల్ లయన్కి ఫీమేల్ టైగర్కి పుట్టే బిడ్డ అనేది ఎలా పుడుతుంది అంటే టైగర్ ఉంది కదా. సో ఇది లైగర్ కంటే విభిన్నంగా ఉంటుంది అన్నమాట. దాంతో చూసుకుంటే సైజు ప్రకారం చిన్నగా ఉంటుంది. ఇది లయన్ ఇంకా టైగర్ కంటే చిన్నగా అయితే ఉంటుంది. ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే మన యొక్క లైగర్ ఇంకా టైగర్ అయితే ఉంది కదా, వీటి యొక్క గ్రోత్ హార్మోన్స్ కానీ లేదా వీటి యొక్క జీన్స్ అనేవి కలిసేటప్పుడు కొన్ని మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. కొన్ని సెట్ అవ్వాలన్నమాట. సో ఇలా సెట్ అవ్వకపోవడం వల్ల వీటి రెండింటి మధ్య ఎంత తేడా అనేది ఉంటుంది. సో లైగర్ అనేది టైగర్తో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. అదే టైగర్ చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అంటే మేల్ లయన్ ఫీమేల్ లయన్తో పోల్చుకుంటే అది చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క లైగర్ అంటే మనకు లయన్ యొక్క జీన్స్ అనేది ఉన్నాయి కదా మన లైగర్కి. దీని యొక్క జీన్స్ అంటే లయన్ యొక్క జీన్స్కి ఏమవుతుందంటే వీటికి గ్రోత్ అయ్యే హార్మోన్స్ అనేది బాగా ఉంటాయి. ఈ టైగర్ యొక్క మస్కులారిటీ అనేది జీన్ అనేది కలవడంతో ఇది మిగతా వాటితో పోల్చుకుంటే 3 రెట్లు పెద్దగా ఉంటుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా హైబ్రిడ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందో. ఇలా జీన్స్ అనేది కలవడం వల్ల కొన్ని హార్మోన్స్ అనేవి సపోర్ట్ చేయడం వల్ల ఈ విచిత్రమైన హైబ్రిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇతడి అనేది బేస్ చేసుకొని వైల్డ్ లైఫ్లో తిరుగుతున్న ఈ యొక్క బెటాస్ని అంటే వాటి యొక్క యాన్సిస్టర్స్ దగ్గర నుంచి డొమెస్టికేటెడ్ మన బెటాస్ అనేది పుట్టినాయి. సో స్టార్టింగ్ అనేది 3 టైప్స్ అంటే 3 వైల్డ్ టైప్స్ బెటాస్ నుంచి పునాది అనేది మొదలైంది. ఈ 3టిని మళ్ళీ వీళ్ళు క్రాస్ బ్రీడింగ్ అనేది చేశారు. ఈ 3టి మీద వేరే వీడియో చెప్తా. ఈ క్రాస్ బ్రీడింగ్ చేయడం వల్ల కొన్ని హార్మోన్స్ అనేవి సపోర్ట్ చేయడంతో మనకి బిగ్ టైల్స్ అనేది వచ్చినాయి, నియాన్ క్యాంటర్స్ వచ్చినాయి, అవతార్స్ వచ్చినాయి, లేదా బర్బోసా లాంటివి మంచి బెటాస్ అనేవి పుట్టినాయి మనకి. ఇదండి హైబ్రిడ్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చి కొత్త విషయం నేర్చుకున్నాను నేను. ఒక మంచి వీడియో
అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ అనేది చేయండి. దాంతోపాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మా ఫిషెస్ గురించి కూడా తెలుసుకోవాలి, నా ఫేవరెట్ ఫిషెస్ గురించి కూడా బ్యాక్ స్టోరీ వినాలి అని అనుకుంటే మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.